13వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 13వ అధ్యాయము మొదటి వచనములో చూసినప్పుడు వాడు సిద్ధపరచుకున్న ఆ క్రూర మృగము 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి అనగా ప్రజల్లో నుండే బయటికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కొమ్ముల మీద 10 కిరీటములు అనగా రాజులే, అధికారము కలిగినవి కొమ్ములు. కాబట్టి 10 మంది అధికారం కలిగిన వారు ఉన్నారు. 7 తలలు గల ఒక క్రూర మృగము. కాబట్టి ఈ రాజులు ఈ యొక్క క్రూర మృగపు ఆ యొక్క ఈవిల్ స్పిరిట్స్, అపవిత్రాత్మల యొక్క ప్రేరేపణ ద్వారా ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు విడలగా చూచితిని. ఘట సర్పము అపవాది, క్రూర మృగము యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త రిలీజియస్ మత సంబంధమైన ఆ యొక్క బోధకుడు. కాబట్టి ఈ ముగ్గురు కలిపి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. వీరు అబద్ధాలు పలుకుతూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ చూడవచ్చు, ఐ సా 3 అన్క్లీన్ స్పిరిట్స్ అని క్లియర్గా వ్రాయబడింది. అపవిత్రాత్మలు, అబద్ధాలు పలికేవారు, లైక్ ఫ్రాగ్స్, బ్యాని అరిచేవారు. అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది డ్రాగన్ నోట్లోంచి బయటికి వచ్చారు. అనగా వారి యొక్క లోపల ఈ యొక్క అపవాది ఆత్మ లోపల ఉండి వారితో పని చేస్తూ ఉన్నాడు. అండ్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది బీస్ట్ అండ్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్. కాబట్టి ఈ అబద్ధ ప్రవక్త నోటి నుండి, యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి నుండి వచ్చు ప్రతి మాట కూడా ఈ యొక్క ఘట సర్పము ప్రేరేపణతోనే వారు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అబద్ధ ప్రవక్త నోటి నుండి మనము చూస్తూ